ఓకేనా? చెప్పినప్పుడు ప్లే అయ్యి, చెప్పినప్పుడు ఆపేసి. పెట్టినా పెట్టేసాను. ఇక్కడ ఇది మనం టైట్ చేసు. ఓకే స్టార్ట్. అది ఇది ఇది ఈడ పట్టుకొని ఇట్లా దిప్పు అట్లా. ఓకేనా? స్ట్రైట్ గా పట్టుకోవాలా, దాన్ని తిరగనియద్దు అట్లా. మాకు వస్తుంది కష్టమే కదా. అట్లా స్ట్రైట్ గా మనం బోల్ట్లు అనేది కొంచెం లూజ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం లూజ్ చేసుకొని తర్వాత జాకీ లిప్ చేసుకోవాలి. ఎట్లా తిప్పాలి తెలుసా దాన్ని? యాంటీ క్లాక్ వైజ్ గా తిప్పాలా. యాంటీ క్లాక్ వైజ్ ఎట్లా? క్లాక్ వైజ్ గా తిప్తేనేమో టైట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ గా తిప్తేనేమో లూజ్ అవుతుంది. ఇంకొంచెం కిందికి ఎట్టుకో, ఇంకొంచెం కిందికి తీ, బయటకి. యాంటీ క్లాక్ వైజ్ గా తిప్పు. అవుతుందా ఇక్కడ? అవుతుంది. రైట్ వచ్చింది. ఎప్పుడైనా బోల్ట్స్ లూజ్ చేస్తాం కదా, సో క్రాస్ లో ఏ రెండు గానీ క్రాస్ లో లూజ్ చేయాలి. ఇది తర్వాత ఇట్లా క్రాస్ లో లూజ్ చేయాలి. దీని తర్వాత ఇది ఇట్లా చేయొద్దు, ఇట్లా క్రాస్ లో లూజ్ చేయడం, క్రాస్ లో టైట్ చేయడం చేయాలి. అయితే ఈ స్టెప్ ని టైర్ అనేది కరెక్ట్ ఎక్కుతుంది. ఇప్పుడు వన్ సైడ్ ఎక్కించినాం అనుకో, సెకండ్ సైడ్ ఎక్కదు, అంటే కొంచెం క్రాస్ లో అవుతుంది. కాబట్టి బోల్ట్ ఎప్పుడు లూజ్ చేసినా గానీ టైట్ చేసినా క్రాస్ లో టైట్ చేయాలి. ఫస్ట్ క్రాస్ లో రెండు నట్లు టైట్ చేసిన తర్వాత మిగతా టైట్ చేయాలి. కష్టపడుతుంది వస్తుందా? అందుకే కొంచెం పైన కెట్టి మళ్ళీ దొక్కు, అట్లా జస్ట్ లైట్ గా అంటే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పైన పెట్టుకోవాలా, అట్లా పెట్టుకొని తిని. రైట్. పైన కెట్టు బ్రో, పైన కెట్టు బ్రో, అట్లా పైన కెట్టు. అక్క ఫేస్ ఓకేనా? ఉంటానా? ఫేస్ ఎందుకు ఫేస్ వస్తుంది అంటే పైకి పెడితే ఫేస్ కొంచెం నువ్వు పైన కన్నా తిరిగింది కదా, ఇప్పుడు కొంచెమే తిరిగింది కదా, తిరిగింది అసలు ఇందాక తిరిగింది కదా, తిరిగింది ఇప్పుడు తిరిగట్లా. అదే ఇది కొంచెమే లూజ్ చేసింది. సో కొంచెం లూజ్ అయినాయా, అన్ని బోల్ట్ లూజ్ అయినాయా? పైనకి పెట్టుకో, పైనకి పెట్టుకో, పైనకి తిప్పు. అది కొంచెం రొటేట్ చేసి ఈజీ అవుతుంది అంతే. మళ్ళీ అది కింది, ఇది కూడా చేయలే, కింది వన్ అది చేయలే. టోటల్ బోల్ట్ మొత్తం ఓపెన్ చేయద్దు. ఫస్ట్ జాకీ లిప్ చేయి, టైర్ పైన లేచేలాగా జాకీ లిప్ చేయి, దాని తర్వాత స్టెప్ ని టైర్ ఓపెన్ చేయాలి. పెట్టుకొని ఒక చేతో అది పట్టుకో, ఇట్లా 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 స్టే ఉండాలి. నువ్వు ఫస్ట్ కూసోవద్దు. టైట్ అవుతుందా, లూజ్ చేస్తున్నావు, టైట్ చేయాలా, క్లాక్ వైజ్ గా తిప్పాలా. అట్లా స్టేబుల్ ఉండాలా, స్ట్రేట్ ఉండట్లేదు, స్ట్రేట్ ఉంచాలి. సరే నేను తిప్పిస్తుంది, నేను తిప్పి చూపిస్తుంది. అట్లా ఇది ఉందా, ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా స్ట్రేట్ ఉండాలి. ఇట్లా స్ట్రేట్ నుంచి ఇట్లా తిప్పాలి. ఓకే, పైన లిఫ్ట్ అయిందా? సో కింద మన భూమి కానేలాగా కాకుండా లిఫ్ట్ అయితే సరిపోతాయి. ఇది హ్యాండ్ బ్రేక్ వేసినాం కాబట్టి రొటేట్ అయితే లేదు. కింద గ్యాప్ వచ్చిందా? వచ్చిందా గ్యాప్? సో ఇట్లా గ్యాప్ వచ్చేలాగా వేసుకొని ఇది తిప్పేసేయాలి. ఇప్పుడు మొత్తం ఇప్పి పెడదామా? ఫుల్గా తీయొద్దన్నారు ఇంకా ముందు, చేయకముందు తీయాలి. సో ఇట్లా ఏమంటారు, ఇది పైన క్లిప్ చేసిన తర్వాత బోల్ట్లు తీయాలి, చేయకముందు తీయద్దు. సో చేయకముందు తీస్తే ఏమైతే అంటే వెయిట్ పడి ఇవి ఖరాబ్ అయ్యి బోల్ట్ ఖరాబ్ అయ్యి ఇవి ఉంటాయి కదా, దీనికి థ్రెడ్స్ ఉంటాయి, థ్రెడ్స్ ఖరాబ్ అవుతాయి. సో మొత్తం ఓపెన్ చేసి పైన క్లిప్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలి. ఓకేనా? ఇట్లా తీసేసి వేరే టైర్ పెట్టుకుంటే సరిపోతుంది. కొన్నిసార్లు ఏమైతుందంటే టైర్ మొత్తం బోర్డులు తీసినా గానీ రాదు. సో రానప్పుడు ఏం చేయాలంటే టైర్ పైన గట్టిగా దన్నడం గానీ లేకపోతే చుత్తితో కొట్టాలి. ఓకే రైటా? తీసినావా? బ్రేక్ కింది ఎక్కి ఎట్లా తిప్పాలి తెలుసు కదా, మంచిగా పెట్టాలా, స్ట్రైట్ గా. క్రాస్ పెట్టద్దు, అది కాదు, టైర్ క్రాస్ పెట్టద్దు, బోల్ట్ క్రాస్ పెట్టద్దు, క్లాస్ వైజ్ లో తిప్పాలా. చేతితో నీకు ఎంత వీలైతే అంత టైడ్ చేయి, దాని తర్వాత దించిన తర్వాత కాలుతుంది ఒకసారి మళ్ళా. అంతేనా? రైట్. ఓకేనా? అయిందా?
రైట్ ఇప్పుడు కింది దించి జాకెట్ దించు, జాకెట్ డౌన్ చేయి. ఇప్పుడు ఎట్లా తిప్పినావు దానికి రివర్స్ క్లాక్ వైజ్ గా తిప్పినావు కదా. సో అంటే ఇట్లా దగ్గర పట్టుకొని ఇట్లా స్టేబుల్ గా పట్టుకొని తిప్పాలి. తిప్పు కింద దిబాకిచ్చుకునేవు రక్తాలు వస్తాయి. నిలుచుతావా? నిల్చల్లా. కలిదిందా? ఇప్పుడు ఇంకొంచెం కలదామని చూస్తా. కష్టపడే ప్రాబ్లం. సౌండ్ వచ్చేది ఉంటారా? సౌండ్ వచ్చేదా? టైట్ అయితే టైట్ కావాలి. నాకు ఎట్లా టైట్ అయింది తిరగకుండా ఉంటాయి కదా. అంటే నువ్వు దొక్కదు మీ డాడీ తోటి దొక్కియాలి. తిరగకుండా ఉంటే జరుపు. మరి ఎక్కువ దక్కినా స్లిప్ అవుతాయి.